హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇందులో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ అలాగే విటమిన్ కే కూడా లభిస్తుంది. ఇది హార్ట్కి చాలా మంచిది, మన గుండెకి అలాగే మన బోన్స్ కూడా చాలా మంచిది అండి. ఇది మనం ముందుగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న సన్న ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి వెళ్ళిపోవాలన్నమాట. సో వెళ్ళేంత వరకు నీట్గా వాష్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఒక కడాయి తీసేసుకొని అందులో సరిపడా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు మొత్తం అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొన్ని వెల్లుల్లి రెంబలు అనేవి వేసుకోవాలి. సో ఒలిచి పెట్టుకున్నవి ఇందులో చాలా టేస్టీగా ఉంటాయండి. వెల్లుల్లి రెంబలు అనేవి తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే 1 ఆనియన్ వేసేసుకోవాలి. సో వీడియోలో ఎలాగైతే ఆనియన్ కట్ చేసి ఉందో అలానే కట్ చేసి వేసుకోండి. అప్పుడే ఈ యొక్క ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసుకోవాలి. సో తోటకూర కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి 4 to 5 minutes మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఆ ఆకులో ఉన్న వాటర్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఫ్రై చేస్తూ ఉంటే అలా చేయడం వల్ల వాటర్ అనేవి వెళ్ళిపోతాయి, ప్లస్ ఫ్రై అనేది కూడా చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. 4-5 minutes కలుపుకున్న తర్వాత సో ఇలా అవుతుంది. సో ఇలా అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో నాకైతే హ్యాండ్తో వేయడం అలవాటు అనమాట. సో నేను హ్యాండ్తోనే వేస్తాను. సో సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. సో ఇందులో అయితే మనం ధనియా పౌడర్ ఇవేమి వేయమండి, ఓన్లీ సాల్ట్ అండ్ కారం పొడి మాత్రమే వేస్తామన్నమాట. సో తగినంత కారం పొడి వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇది కూడా మళ్ళీ కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం సేపు మనం మగ్గ పెట్టేసుకోవాలి. అండ్ ఈ టైంలోనే మనం టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోవాలి. సో టేస్ట్ చూసుకున్న తర్వాత అన్నీ ఏదైనా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గ పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.